తెలియజేస్తున్నానన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాలి ఉరుములు వచ్చే లోపల ఈరోజు ఎవరు రారేమో అనుకున్నాను. అంటే మనకి ఏదో ఒక చిన్న సాకు దొరికితే చాలు ప్రార్థనకి వెళ్ళకుండా ఆపేయడానికి. ఎందుకంటే సంవత్సరం రోజులు చేసిన ఆ ప్రార్థన ఫలితాన్ని 3 రోజులు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. మనం అద్భుతాన్ని, దేవుని కార్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని పొందకుండా సాతానుడు ఎప్పుడు కూడా అడ్డగిస్తూనే ఉంటాడు. అపోస్తలుడైన పౌలే అంటాడు, మేము మీ యొద్దకు రావాలని ఉంటుంది కానీ సాతానుడు అడ్డగించాను అంటాడు. అంటున్నారమ్మా, ఎవరైనా చెప్పింది ఈ మాట చెప్పాలి మీరు. అపోస్తలుడైన పౌలు. మరి అంత గొప్ప దైవజనుల్ని ఏం చేసింది సైతాను? ఆటంకపరిచి. మనమేంట కదా, తుమ్ము వచ్చినా ఆగిపోతాం, దగ్గు వచ్చినా ఆగిపోతాం, జ్వరం వచ్చినా ఆగిపోతాం. ఏమవుతావు ఈరోజు ప్రార్థన నేను చెప్పేది అవునా కదా? ఉరుములు మెరుపులు వస్తే పిడుగు మన మీద ఏడబడుతుందా అని బయటకు కూడా వెళ్ళాం ఇంట్లో నుంచి. అవునా కదా? నేను చెప్పేది అబద్ధమా నిజమా? ఉరుములు మెరుస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ప్రార్థనకి ఈరోజు వద్దులే, పిడుగులు పడితే ఎందుకు వచ్చింది? పడతాయమ్మా? ప్రార్థన పోతే పడతాయా? మీతో మాట్లాడాలనే మాట్లాడుతున్నాను. ప్రార్థన పోతే పడతాయి పిడుగులు మన మీద. తేలపూరికి రాయపాడుకు వర్షంలో తడుచుకుంటూ వచ్చిన, ఎండకు ఎండిన, చలికి వణికి కింద పడిన 2-3 సార్లు, చేతులు తిమ్మిరి. అయినా వదల్లా. దేవుని కోసం, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే యాకోబులాగా పోరాడాలని. యాకోబు ఎట్లా పోరాడినాడమ్మా? రాత్రంతా పాదాలు విడిచినాడా? చెప్పాలి మీరు. మీలో ఆ పట్టుదల రావాలని చెప్తున్నా నేను. విడిచినాడా పాదాలు? నేను కంటి ఆపరేషన్ చేసుకున్నా, ఇంట్లో పడుకున్నానా? 12 గంటలు మీతో పాటు ఇక్కడనే పడుకున్నా మందిరంలోనే. వాకింగ్ కూడా చెప్పిన సాయంత్రం 4 గంటలప్పుడు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ చేయించుకున్నా, మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మీతో వాక్యాన్ని కూడా పంచుకున్నా. పట్టుదల ఉండాలి. యాకోబు పట్టుదలతో ఆశీర్వాదం పొందాడు. తోట గూడు సడిలింది కొడితే ఎవరు? దేవదూత. వదిలినాడమ్మా? మీరు అంత ప్రార్థన, అంత ఓపిక, అంత పట్టుదల ఉంటే ఎందుకు మనం ఇట్లుంటాం కదా? అంత పట్టుదల మనకు ఉంటే మనం ఎందుకు ఆశీర్వదించబడం? పట్టుదల లేదు, జారడిస్తున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, అద్భుతాన్ని చూడకుండా వదిలేస్తున్నాం, దేవుడు చేసే కార్యాలు చూడకుండా వదిలేస్తున్నాం. యాకోబులాగా పోరాడాలి, పౌలులాగా సేవలో పోరాడాలి. నేను చూసింది ఏంటంటే, ఈ 18 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే నీలో చాలా పట్టుదల ఉండాలి, కసి ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆ ప్రభు ఆశీర్వాదం కోసం ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. ఉదరభద్ర ప్రార్థనకు దేవుడు ఆలకించాడు. ఏదో ఒక మొక్కిపోయి భక్తి కాదు. ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి.
సన్నిధిలో వేచి ఉండాలి. ఆయన నుంచి సమాధానం వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఆయన నుంచి ఆశీర్వాదం వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఆ మధ్యలో సైతాన్ మనల్ని దొక్కుతూ ఉంటాడు, బయటికి పో 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 అని. అర్థమైంది నా మాటలు. కూర్చోండి. ఇప్పుడు వచ్చినారు కదా ఇంటికి, ఈడ కూడా చివరి వరకు మీరు కూర్చుంటారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే కూర్చొని ఎందుకు మీరు ఆశీర్వాదం పొందుతారు. నేను సంవత్సరం రోజులు ప్రార్థన చేసిన, మరి అభిషేకుని సంఘంలో ఉన్న వాళ్ళు ఎంత మటుకు ప్రార్థన చేశారో నాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసు. నేనైతే సంవత్సరం రోజులు ప్రతిరోజు గ్యాప్ లేకుండా జనవరి 26 గురించి, మార్చి 17-18 గురించి, అక్టోబర్ 14-15-16 గురించి, మే నెల 14-15-16 గురించి ప్రతిరోజు నేను ప్రార్థన చేశాను. నేను అందుకే మీకు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ పెట్టినా, మీరు ఈ 3 రోజుల మీటింగ్స్ లో అద్భుతాలు చూడబోతున్నారు. ఈ 3 రోజుల మీటింగ్ లో మీరు ఆశీర్వాదం పొందబోతున్నారు. ఆమేన్. ఈ 3 రోజుల మీటింగ్స్ లో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఈ 3 రోజుల మీటింగ్స్ ద్వారా దేవుడు మిమ్మల్ని మీతో ప్రవచించబోతున్నాడు. ఆమేన్. ఆత్మలో ప్రేరేపిస్తే తప్ప ఆ ఫేస్బుక్ లో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ మీకు ఒక మెసేజ్ రాదు. నా అంతకు నేను పెట్టే మెసేజ్లు కాదు. ఎంతమంది వాట్సాప్ చూస్తున్నారు, ఎంతమంది మన అభిషేకుని గ్రూప్స్ ఫేస్బుక్స్ చూస్తున్నారో తెలియదు నాకు. చూస్తే మటుకు మీరు అవి ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్తాయి. ఆమేన్. మన మధ్యన మనీష్ గారు ఉన్నారు. సేవకులను ఎవరినైనా పెద్దవాళ్ళని పిలవాలంటే చాలా సమస్యలు, డబ్బు, ఇవన్నీ మన దగ్గర లేవు. ఒక సేవకుని పిలిచిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా సేవకులు పిలవకూడదు అనుకున్నాను. తెలుసు కదా మీకు, దిద్దలో నుంచి వచ్చాడు ఎప్పుడు పిలవకూడదు అనుకున్నాను. అయితే ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు ఎవరినైతే నడిపిస్తావో నడిపించు అని. ఇంటి దగ్గరే ఉన్నాను కదా, ఇక పడుకొని ఉన్నా, మనసు మీద ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, కూర్చున్నా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఇంక ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ గడుపుతున్నాను సమయాన్ని. అప్పుడు దేవుడు ఆలోచన ఇచ్చాడు, గణేశ్వరులను గుర్తు చేశాడు. ఈరోజు అన్నగారికి పిలవనిపి అర్ధగంట సేపు అతనికి వాక్య పరిచయం అని చెప్పాడు దేవుడు. వెంటనే అన్నకు ఫోన్ చేశాడు, అన్న మీరు రావాలన్నా, మరి ప్రేరేపణ కలిగింది, మీరు రావాలంటే నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తమైతే వస్తాను మీ మధ్యకి అన్నాడు. అన్నట్టుగానే మన మధ్యకు అన్న విషయాలు అందరిని బట్టి యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. నా సాక్ష్యంలో మీకు చాలా సార్లు చెప్పాను, మనీష్ గురించి చాలా సార్లు మీకు సాక్ష్యంలో చెప్పాను. ఆ సాక్ష్యం ఒక్కటి చెప్పి అన్నగారికి సమయం ఇస్తాను. నేను 2004 సంవత్సరం 10వ నెల 15వ తారీఖున నేను తిరిగి ఆన్ చేసిన 2004 సంవత్సరం 10వ నెల 16వ తారీఖున నేను బాప్తిసం పొందాను. ఆ 2004-2005 సంవత్సరాల మధ్యలో అన్నగారు, నేను అన్న డ్రైవర్గా పనిచేసేటప్పుడు కలిసి తాగాము, కలిసి తిన్నాము, కలిసి తిరిగే లోకంలో. అన్నగారు డ్రైవర్గా ఉన్నప్పుడు నాకు చాలా ఫ్రెండ్. అన్న పుట్టుకతో క్రైస్తవుడైనప్పటికీ పరిపూర్ణంగా దేవునిలో లేడు. అయితే దేవుని గురించి అయితే బాగా తెలుసు. అయితే నేను నమ్ముకున్న తర్వాత అన్నగారు కూడా పరిపూర్ణంగా దేవుని నమ్ముకొని ఒకరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు నేను ఎక్కడున్నానంటే పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర ఒక ట్రావెల్స్ ఉండేదండి. ఆ ట్రావెల్స్ పేరు ఇండియన్ ట్రావెల్స్ ఏదో ఉండేది. ఆ
ఆ ట్రావెల్స్ దగ్గర నా కారు పెట్టుకొని కూర్చున్నాను ఉదయాన్నే బాడుగుల కోసం. ఏదైనా బాడు వస్తే ఆ ట్రావెల్స్ వాళ్ళు నాకు చెప్తారు, నేను బాడీకి వెళ్ళిపోతాను అన్నమాట. అక్కడ కూర్చొని ఉన్నాను, పద్మావతి నగర్ కారులో కూర్చొని ఉన్నాను. అన్న వచ్చినాను. అన్న నా దగ్గరికి వచ్చి కనపడగానే, అన్న రానా అని ఈ ఫ్రంట్ సీట్లో పక్కన కూర్చోబెట్టాను. ఇద్దరం, నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నాను, అన్న పక్క సీట్లో కూర్చున్నా. దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటి, ఆ దేవుని యొక్క శక్తి ఏంటి, ఆ దేవుని యొక్క ప్రభావం ఏంటి, ఆయన దేవుని యొక్క మహిమ ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎట్లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉంటాడు, ఎలాంటి నీతిమంతుడు అనేటువంటి విషయాలు నేను అన్న డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అన్న చెప్తూ ఉన్నాడు, నేను అడుగుతూ ఉన్నాను, నేను కొన్ని చెప్తూ ఉన్నాను, అన్న కూడా చెప్తూ ఉన్నాడు. ఇద్దరము డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో అంత దూరంలో మా అన్న కనపడ్డాడు, నా సొంత అన్న పేరు అప్పుడు వెంకటేశ్వరుడు. ఆయన కూడా డ్రైవరు. ఇద్దరం ఒకే ట్రావెల్స్ లో పనిచేసేవాళ్ళం. ఆయన ఇంకో కారుకి వెళ్తాడు డ్రైవర్ గా. అన్న రానా అని పిలిచాను. మా అన్న నేను ఇద్దరు చాలా ప్రేమ, మాకు అటాచ్మెంట్ బాగా ఉండేది. మేము కూడా ఈయనతో పాటు అన్నతో కూడా కలిసి తాగడం, కలిసి సిగరెట్ తాగడం, కలిసి మందు తాగడం, ఇట్లా మా అన్న, నేను, మనీష్ అన్న కూడా ముగ్గురం కూడా కూర్చొని తాగినటువంటి దినాలు ఉన్నాయి ఒక్కొక్కసారి. అలాంటి స్నేహితం మాది. ఆ అన్నగారిని పిలిచాను, అన్న రానా అన్నాను. వచ్చినాడు. వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు పద్మావతి నగర్లో. ఇక నేను అన్న మాట్లాడుతూ ఉంటే వెనక సీట్లో కూర్చొని ఆ మాటలన్నీ విన్నాడండి. వింటున్నారా? బాగా వింటున్నారా? వెనక సీట్లో ఆయన ఉన్నాడు, పక్క సీట్లో అన్న ఉన్నాడు, ఈ డ్రైవర్ సీట్లో నేనున్నాను. యేసు ప్రభువుని గురించిన మాటలు మేము మాట్లాడుతూ ఉన్నాం. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ఇంట్లో నేను మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాను. మా అన్న నమ్ముకోలేదు, మా అమ్మ నమ్ముకోలేదు, మా నాన్న నమ్ముకోలేదు, మా వదిన నమ్ముకోలేదు, పిల్లలు నమ్ముకోలేదు. అయితే మనీష్ అన్న దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు, నేను అడుగుతూ ఉన్నాను, కొన్ని నాకు తెలిసినవి నేను కొన్ని చెప్తూ ఉన్నాను. డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు వెనక మా అన్న కూర్చొని విన్నాడండి, దేవుని మాటలు విన్నాడు. ఏం విన్నాడమ్మా? దేవుని మాటలు వింటే మంచిదా చెడ్డదా? మరి ఎన్నికి రాలే. దేవుని మాటలు వింటే మీరు బాగుపడతారని సాతానుడు రానీయడు, ఆటంకపరుస్తాడు, భ్రమపరుస్తాడు, మోసగిస్తాడు. సెల్లులో ఉన్నాయిలే అంటాడు, ఆ టీవీలో ఉందిలే అంటాడు. నిజంగా చెప్పండి, మీరు ఈ గుండె మీద చేసుకొని చెప్పండి, టీవీలో మీరు చక్కగా కూర్చొని వాక్యం విన్న రోజులు ఏమున్నాయి? సెల్లులో వాక్యం పూర్తిగా విన్న రోజు ఎప్పుడైనా ఉందా? మీ వినలేదండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం చక్కగా కూర్చొని వింటేనే ఆ పరిశుద్ధాత్మని ద్వారా ఆ వాక్యం అర్థమవుతుంది, గ్రహించగలుగుతాము, చక్కగా మారు మనసు పొందగలుగుతాము, రక్షణ పొందగలుగుతాము. అప్పుడే జ్ఞానోదయం అయ్యేది. అందుకే ప్రభు చెప్పాడు, అపోస్తుల బోధ ఎందును, రొట్టె విడుచుట ఎందును, సహవాసం అందును ఎడతెగక ప్రార్థన ఎందుడు ఉండండి. ఈరోజు సహవాసాన్ని కోల్పోతున్నారండి చాలా. కారణం ఏంటంటే వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించాలి. వాడు పని పోతున్నాడు, నేను పని పోకపోతే నేను వెనకబడిపోతా. వాడు మిద్దె మీద నిద్ర కడుతున్నాడు, నేను కట్టలేకపోతే నేను వెనకబడిపోతా. వానికంటే నేను ఎక్కువ సంపాదించాలని సమయాన్ని అంతా డబ్బు సంపాదించడానికి పెడుతున్నారు, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని ఎవడు ఇవ్వడం లేదండి. నిజంగా చెప్పండి, మీరు పనికి ఎక్కువ సమయం ఇస్తున్నారా, దేవునికి ఎక్కువ సమయం ఇస్తున్నారా? అందరు చెప్పడం లేదు, మొత్తం చెప్తున్నాం.
డబ్బు సంపాదనకు ఎక్కువ సమయం ఇస్తారా? వెండి కంటే బంగారు కంటే అమూల్యమైన దేవుని మాటలు వినడానికి సమయం ఇస్తారా? చెప్పండి. మోసపోతున్నారు మీరు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ప్రభువే చెప్పాడు, వెండి కంటే బంగారు కంటే అమూల్యమైన మాటలు నా మాటలు వినండి, జ్ఞానం సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి అన్నాడండి దేవుడు. ఒకరోజు నేను వాక్యం వింటున్నాను. ఇల్లు కట్టడానికి నా దగ్గర 20,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. శాంకీశ్వరన్న గారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడే నాకు విశ్వాసం వచ్చింది. నా ఇల్లు తయారైపోయింది అనుకున్నాను, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు చెప్పండి, వాక్యం గొప్పదే, డబ్బులు గొప్పదే? వాక్యం ఇచ్చిందా? నాకు విశ్వాసం డబ్బులు ఇచ్చిందా? వాక్యం విశ్వాసాన్ని ఇస్తుంది. మా అన్న వాక్యం విన్నాడు. అన్న చెప్తూ ఉంటే, నేను చెప్తూ ఉంటే వెనక సీట్లో కూర్చొని మా అన్న వాక్యం విన్నాడు. ఒక్కటే అడిగాడు, యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడా? చప్పట్లు కొట్టి దేవుని యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడా అన్నా అని మనీష్ అన్న అడిగాడు మా అన్న. బ్రదర్, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడని చెప్పాడండి మనీష్ అన్న. హల్లెలూయా. అన్నా, నేను ఘోర పాపిని, నేను చెయ్యరాని పాపములు చేశాను. ఆ పాపాలు పోవాలని కాశీ కూడా వెళ్ళొచ్చాను, కానీ ఆ పాపం పోయినట్టుగా నాకు అనిపించడం లేదు. ఈ పాపము తొలగిపోవాలంటే నేనేం చేయాలి? మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడండి మా అన్న. మొట్టమొదటిసారిగా మా ఇంటికి దైవజనుడు వచ్చింది మనీష్ అన్న గారి. మా ఇల్లు చీకటిలా ఉంది. అది దానియేలుపురంలో ఉంది. సంజీనగర్ దానియేలుపురంకు మధ్యలో ఉంది మా ఇల్లు. మేము బాడీ ఇంట్లో ఉన్నాం. ఆ ఇల్లు చీకటిగా ఉంది. ఆ ఇంట్లో వెలుతురు ఉండదు. లైట్లు వేసుకుంటే తప్ప వెలుతురు ఉండదండి. చీకటి ఇల్లు. ఆ చీకటి ఇంట్లోకి మా అన్న మరి మనీష్ అన్నను దేవుడు పంపించాడు మా ఇంట్లోకి. మొట్టమొదటిగా అన్నగారు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరం ఇట్లా నిలబడినామండి. నిలబడితే అన్న ప్రార్థన చేశాడు. బాగా వినాలి. అన్న ప్రార్థన చేయగానే ప్రార్థన ముగించి ఆమెను చెప్పాడు. మా అన్న చెప్తున్నాడు, అన్న నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో నుంచి ఏదో వెళ్ళిపోయిందన్నా అన్నాడండి. చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో నుంచి ఏదో వెళ్ళిపోయిందన్నా అన్నాడు. మనీష్ అన్న అన్నాడు, నీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దేవుడు నిన్ను దర్శించాడు. దేవుని ఆత్మ నిన్ను దర్శించింది. దేవుడు నిన్ను ఇప్పుడు బాగు చేశాడు. దేవుడిని నమ్ముకొని జీవించన్నాడు. అన్న నాకు సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి అంటే మనీష్ అన్న నాకు బాగా గుర్తున్నాయండి ఆ మాటలన్నీ. మనీష్ అన్న చెప్పాడు, మోకరించి ప్రార్థన చేయి, బాడిగలే కాదు నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడని చెప్పాడండి. హల్లెలూయా. బాడిగలు లేవు, నాకు బాడిగలు లేవు, డబ్బు లేదు, కరెంటు బిల్లు కట్టలేదు, అందుకే చీకట్లో ఉన్నాం. సరుకుల కట్టలో డబ్బులు కట్టలేదు, సరుకులు కూడా లేవండి ఆ రోజు. అలాంటి పరిస్థితి. మొట్టమొదటిసారిగా దైవజనుడు మా ఇంట్లో ప్రవేశించాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. చూడండి, రాత్రి ప్రార్థన చేసుకున్నాడు మా అన్న, ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది, వైజాగ్ డ్రాపింగ్ బాడీ. వైజాగ్ డ్రాపింగ్ బాడీ అండి. అంటే ఊరికి వదిలిపెట్టి కాలి బండి రావాలి. అక్కడ వదిలిపెట్టేసి కాలి బండి వస్తే మా అన్నకు 3,000 రూపాయలు ప్యాసింజర్ డబ్బులు వచ్చాయి. మళ్ళా ప్రార్థన చేశాడు, మళ్ళా బాడీ వచ్చింది. మళ్ళా ప్రార్థన చేశాడు, మళ్ళా బాడీ వచ్చింది. డబ్బులు సమృద్ధిగా వచ్చాయి. ఒక 6 నెలలకంతా మా అన్న పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చి ఇక అరే అన్ని బాగున్నాయి, నాకు సిగరెట్ ఒక్కటి మానుకోలేకపోతున్నాను అంటే
బాప్తిసం తీసుకో, దేవుడే మార్పిస్తాడు నీకన్నా. ఇక చివరి రోజు బాత్రూంలోకి వెళ్ళి ఉదయాన్నే సిగరెట్ తాగాడు. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను, అన్న ఈరోజు బాప్తిసాలు ఇస్తున్నారు మన సంఘంలో, నువ్వు అమ్మ ఇద్దరు తీసుకోండి అంటే చెప్పిన వెంటనే అండి మా అన్న మా అమ్మతో ఒక్కటే మాట చెప్పాను, అమ్మ నువ్వు కూడా దేవుని వాక్యం విన్నావు కదా, యేసు ప్రభు దేవుడు నేను అంగీకరిస్తున్నావు కదా, వెళ్ళి బాప్తిసం తీసుకుంటే ఇద్దరు వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఇక మందు తాగలేదు, సిగరెట్ తాగలేదండి. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆ విధంగా మా కుటుంబంలో మా అన్నగారు రక్షణలోకి రావడానికి, అలాగే నేను సేవలోకి రావడానికి కూడా అన్నగారు కూడా ఒక కారణం. ఇంటికాడికి వచ్చి చెప్పేవాడు, బ్రదర్ నేను దేవుడి సేవకు పిలుస్తున్నాడు, బ్రదర్ నేను దేవుడి సేవకు పిలుస్తున్నాడు అంటే అన్నతో అనేది నీకు చెప్తే నాకు చెప్పాలి కదా అన్న. నీకు చెప్పినాడు కానీ నాకు చెప్పాలి కదన్నా, నేను ఎట్లా నువ్వే కొన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులు, నేను సేవకు వస్తే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, మరి అన్న వదిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, నేను సేవకు వస్తే జీవన పోషణం కష్టమైపోతుంది, దేవుడు చెప్తే వస్తానులేనా అన్న. కొద్ది రోజులకే 15వ తారీఖు రాత్రి తీర్మానం చేసుకున్నాను, ప్రభా బ్రతుకుంటే నీ సేవ చేస్తాను. హల్లెలూయా. 16వ తారీఖు ఉదయానికి జ్వరం లేదు, ఏం లేదండి, చప్పట్లు పెడితే యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆ జ్ఞాపకానికే మే నెల 14, 15, 16 చర్చి ఓపెనింగ్ కానీ మీటింగ్స్ కానీ ఏర్పాటు చేశాను. ఎందుకంటే దేవుడు నన్ను దర్శించిన సమయం, దేవుడు నన్ను రక్షణలోకి తీసుకొచ్చిన సమయం అక్టోబర్ 14, 15, 16 అయితే దేవుడు నన్ను సేవలోకి తీసుకొని వచ్చినటువంటి సమయం మే 14, 15, 16. అందుకే ఈ దినాలను నేను మర్చిపోకూడదు. ఈ దినాల్లో నేను సువార్త ప్రకటించాలి. నా బాధ్యతగా నేను సువార్త ప్రకటించి అనేకులను ప్రభు వైపు తిప్పాలనేదే నా కోరిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో జోసెఫ్ అన్న వచ్చి ప్రార్థన చేస్తే మనీష్ గారు వాక్యాన్ని పంచుకుంటారు.